నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పొద్దున్నే నేను ఒక టిఫిన్ చేయాలని ప్లాన్ చేసుకున్నానండి. దాంతోపాటు అదే టైంలో మా చిన్నబాబుకి లంచ్ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట. ఈ రెండు చేసుకోవడానికి నాకు టైము మేనేజ్ చేసుకోవడం కుదరదేమో, టైం సరిపోదేమో అని ఒక డౌట్ వచ్చింది. అప్పుడు ఏం చేశానంటే, నేను వండుదాం అనుకున్న కూర ప్రొసీజర్ని మార్చేసుకుని వేరే స్టైల్లో వండటానికి స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు ఏంటంటే చపాతీ, పొటాటో కర్రీ. అయితే ఆ బంగాళదుంప కూరని కుక్కర్లో వండటానికి స్టార్ట్ చేశానండి. కుక్కర్లో ఎందుకో కూడా చెప్తాను మీకు ఒక స్టోరీ. అయితే కుక్కర్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని దానిలో ఒక లవంగాయ, ఒక దాల్చిన చెక్క ముక్క, చిన్న దాల్చిన చెక్క ముక్క అవి వేసుకుని వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు అవి కూడా వేసుకుని కొద్దిగా పసుపు వేసుకున్నానండి, ఉల్లిపాయలు వేగటానికి అనమాట. ఇలా మనకి బాగా బిజీ షెడ్యూల్ అనిపించినప్పుడు, కూర చాలా టేస్ట్గా ఉండాలి, ఇన్ టైంలో అయిపోవాలనుకున్నప్పుడు ఇలా కుక్కర్లో వండుకుంటే భలే బాగుంటుందండి నిజంగా. అయితే బంగాళదుంపలు ఉడకబెట్టడం అలా ఏం చేయలేదు నేను. ఆ ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి ఒక పక్కన, ఈలోపు బంగాళదుంపలన్నీ చెక్కు తీసేసుకుని చక్కగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. కుక్కర్ స్టోరీ ఏంటంటే, నా చిన్నప్పుడు ఫస్ట్ టైం మా ఇంట్లో కుక్కర్ కొన్నప్పుడు మా అమ్మ ప్రతి కూర కుక్కర్లోనే చేసేదండి. ఎలా చేసేదో నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు నా వరకు వచ్చేసరికి నాకు తెలుస్తుంది. అలా మార్చి చక్కగా కుక్కర్లో స్టైల్ మార్చి వండితే కూడా చాలా బాగుంటుందని అయితే తెలుస్తుంది. ఈలోపు ఇక్కడ మనకి ఉల్లిపాయలు ఇలా వేగగానే చక్కగా మంచిగా గోల్డ్ కలర్ రాగానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, జస్ట్ కొంచెం అంతే. వేసుకున్న తర్వాత అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఈ మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నీ వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలయి తిప్పుకుని ఇందులో ఉప్పు, కారం, ధనియాల పౌడరు. నేను స్టార్టింగ్లో పచ్చిమిర్చి వేసుకోవడం కూడా మర్చిపోయానండి. ఒక 2 పచ్చిమిర్చి నిలువుగా చీరుకుని చక్కగా వేసేసుకోవాలి. ఇవన్నీ ఒక్కసారి కలయి పెట్టేసుకుని సరిపడా క్వాంటిటీతో వాటర్ పోసేసుకోవడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్, టైం ఎక్కువ తీసుకోదు, కానీ ఎంత టేస్ట్గా ఉంటుందో నిజంగా. మంచిగా గ్రేవీకి సరిపడా చక్కగా ముక్కలన్నీ మునిగేటట్టుగా నీళ్ళు పోసుకుని కుక్కర్ మూత పెట్టేసుకోవడమే అంతే. ఒక 3 to 4 విజిల్స్, అంటే బాగా మెత్తగా ఉడకాలనుకుంటే ఒక 4 విజిల్స్, లేదంటే 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఒక పక్కన కూర ఉడుకుతూ ఉంటుంది, నేను ఈలోపు చక్కగా చపాతీకి పిండి కలిపేసుకున్నానండి. చపాతీ చాలా మెత్తగా, సాయంత్రం అయినా కూడా చపాతీ మెత్తగా ఉండాలంటే పిండిని మనం చాలా సాఫ్ట్గా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. అదే పూరీకి అయితే గట్టిగా కలుపుకోవాలి, నూనె పీల్చకుండా ఉంటుంది. ఇదే టెక్నిక్ చపాతీకి, పూరీకి. ఓకేనా? అయితే 3-4 విజిల్స్ రానిచ్చానండి. ఇంకా రానిచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మా చిన్నబాబుకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను మీకు చెప్పాను కదా, తనకి మామూలు నార్మల్ కూరలు ఎప్పుడు పెట్టనండి. తనకే కాదు, మా పెద్ద బాబు చదువుకుంటున్నప్పుడు కూడా అంతే సేమ్. ఏదో ఒకటి మంచిగా పోషకాలతో కూడిన రైస్ అనేది ఇస్తానండి. అన్నము మామూలు కూరలు అలా కలిపిచ్చేస్తే అవి చప్పబడిపోయి బాగా చిన్నపిల్లలప్పుడు తినేవాళ్ళు కాదనమాట. అప్పుడు నేను ఇలా ప్లాన్ చేసుకుని రోజుకు ఒక టైప్ ఆఫ్ రైస్ చేస్తాను వాళ్ళకి. హ్యాపీగా క్యారేజ్ ఖాళీగా చేసి తీసుకొస్తారు. ఇంకా ఇక్కడ ఈ చిన్న కుక్కర్ కొనుక్కున్న దగ్గర నుంచి నాకు ఇంకా ఈజీ అవుతుందండి. కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకుని దానిలో ఒక లవంగాయ, ఒక దాల్చిన చెక్క వేసుకుని, ఇంకా నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ క్యారెట్, బీట్రూట్ ఉన్నాయండి, క్యాప్సికమ్ కూడా ఉంది, అది కూడా కట్ చేసుకుని ముందుగా ఉల్లిపాయలు, క్యారెట్, బీట్రూట్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, వీటన్నిటినీ చక్కగా ఒక్కసారి మెల్ట్ అయ్యేటట్టుగా కలుపుకోవడమే. ఒకే వేగాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే మనకి చక్కగా చాలా టేస్టీగా ఫ్రెష్గా ఉండే రైస్ కావాలంటే ఇవి వేగకూడదు. వేగితే మనకి కుక్కర్ మూత పెట్టిన తర్వాత ఉడికినప్పుడు మెల్ట్ అయిపోతాయి ముక్కలు. అందుకే వేగనివ్వకుండా తర్వాత లాస్ట్లో క్యాప్సికమ్ వేసానండి. క్యాప్సికమ్ ముందేస్తే అది ఇంకా మెల్ట్ అయిపోతుంది అనమాట. మీరు చూసారు కదా, ఒకే వేగనివ్వట్లేదు నేను. జస్ట్ అన్నీ అలా వేసేసి ఒక్కసారి కలయి తిప్పేసేసి ఇంకా ఇప్పుడు ఉప్పు కూడా వేసేసి తగినంత, అంతే. ఇంకా దీనికి నేనేమి కారము అలా ఏమీ వేయనండి. ఎందుకంటే లవంగాయ, దాల్చిన చెక్క కారంగా ఉంటుంది, తర్వాత క్యాప్సికమ్ కారంగా ఉంటుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను కదా, ఈ కారం చాలు. ఇంకా మరీ కారంగా ఉన్నా బాగుండదు. ఇంకా అంతే, జస్ట్ చాలా సింపుల్ మెథడ్ అండి. ఒక్కసారి అన్నీ కలయి తిప్పేసుకుని ఇంకా కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ రానిస్తే చక్కగా మంచి వెజిటబుల్ బిర్యానీ లాంటి రైస్ రెడీ అయిపోద్దండి. పిల్లలకి లంచ్ బాక్స్లో ఇలాంటి రెసిపీస్ హెల్దీ, మనకు కూడా వండటం కూడా చాలా ఈజీ నిజం. ఇంకా దానిపైన చేస్తూ ఉంది. నేను ఇక్కడ చపాతీలు ప్రిపేర్ చేసేస్తున్నాను. కూర కూడా అయిపోయింది కదా. చపాతీ ఎప్పుడు కూడా
మాకు మా చిన్నబాబుకి ఎంత ఇష్టం అంటే తనకి బట్టరు అలా వెన్న పోసేసి కాలిస్తే చాలా ఇష్టం అనమాట. చిన్నప్పుడు కూడా మేము అందరం కలిసి ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే, చాలా చిన్నపిల్లాడు, ఒక 3 years బాబు అనమాట. అప్పుడు ఏం కావాలి నాన్న నీకంటే బటర్ నాన్ కావాలి అని అడిగేవాడు. నాకు అందుకే ఇప్పటికీ తనకి అలా ఇష్టం అని చెప్పి తనకి చపాతీ చేసేటప్పుడు మాత్రం కంపల్సరిగా ఇంట్లో వెన్నపూస ఉంటే వెన్నపూసతోనే కాలుస్తానండి. ఇష్టంగా తింటాడు. ఎప్పుడైనా సరే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ వండి పెడితేనే కదా మనకైనా ఆ తృప్తి. వాళ్ళు అలా తింటే మనకు కడుపు నిండిపోయినట్టు ఉంటుంది కదండి. ఓకే, ఇంకా చపాతీ కాల్చేటప్పుడు ఏంటంటే పెనం మంచిగా హీట్ అయ్యి ఉండాలి. హీట్ అయిన తర్వాత అప్పుడు మనము చేసిన చపాతీని ఒకసారి 2 వైపులా కాల్చుకుని లైట్గా అప్పుడు మనం నూనె వేసుకుంటాము, నెయ్యో బట్టరు ఏదైనా సరే అది వేసి కాల్చుకోవాలి అంతే. ఇప్పుడు మీరు కూర కుక్కర్లో వండాను కదా, చూడండి ఎలా వస్తుందో. చాలా సింపుల్ మెథడ్ కదా, దీనికోసం ఏమీ కష్టపడాల్సిన పని లేదు. ఒకే ఆ పేస్ట్లు ఈ పేస్ట్లు నూరాల్సిన పని కూడా లేదు గ్రేవీ కోసం. అయితే మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఇదిగోండి వండిన తర్వాత ఇలా కొంచెం వాటరీగా ఉంది కదా వాణి గారు అని. చూడండి ఇప్పుడు గ్రేవీ కోసం ఏం చేస్తున్నాను. మ్యాషర్ ఉంటుంది కదా, మ్యాషర్ కానీ పప్పు గుత్తి కానీ అలాంటివి తీసుకుని మనకి చక్కగా ఉడికిపోయిన ఈ బంగాళదుంపని చక్కగా ఇలా మ్యాష్ చేసేసుకోవడమేనండి. అంతే, చక్కగా గ్రేవీ మంచిగా గ్రేవీ ఉన్న కూరలాగా రెడీ అయిపోద్ది. పైగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా ఉంటుందంటే ఇంచుమించు చికెన్ కర్రీ మటన్ కర్రీ మనము కుక్కర్లో వండితే ఎంత టేస్ట్ ఉంటుందో సేమ్ ఆ టేస్ట్ ఉంటుందండి. వెజిటేరియన్స్ కూడా చాలా హ్యాపీగా వండుకోవచ్చు అనమాట. మసాలా ఇష్టపడే పిల్లల కోసం ఇలా వండొచ్చు. నిజంగా ఈ కాంబినేషన్ని వేడివేడిగా కనుక తింటే ఇంకా అంతే, చాలా బాగుందని మెచ్చుకోకుండా ఇంట్లో వాళ్ళు ఎవ్వరు అనరండి, అంత బాగుంటుందన్నమాట. అలా అందరికీ ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేశాను. అయిపోయిన తర్వాత వాళ్ళు టిఫిన్ చేస్తూ ఉన్నారు. ఇంకా నేను ఇక్కడ చిన్నబాబుకి రైస్ వండాను కదా, ఇది ఒకసారి మూత తీసి చూసి కొంచెం చల్లారనివ్వాలి. ఎందుకంటే స్టీల్ బాక్స్లో పెడతాం కదా, ఇలా వేడిగా పెడితే మళ్ళీ వాళ్ళు తినే టైంకి కొంచెం నీరు వచ్చినట్టుగా అలా అయిపోతుంది. అందుకనే క్యారేజ్లో పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఒకసారి మనం వండిన రైస్ని చల్లారనివ్వాలి. ఇలా పైన కొద్దిగా నెయ్యి కూడా చల్లితే నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ అంతా కూడా మంచిగా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. తినే టైంకి వాళ్ళకి రైస్ చల్లారింది అన్న ఫీల్ కలగదు, చాలా టేస్టీ ఉంటుంది. ఎప్పుడు కూడా పిల్లలకి లంచ్ బాక్స్లో చిన్న పిల్లలకైనా కాలేజ్కి వెళ్ళే పిల్లలకైనా మనం ఇలా రకరకాల రైసెస్ అంటే జీరా రైస్, ఇలా వెజిటబుల్ రైసు, పుదీనా రైసు, అలా ఏదైనా సరే పోషకాలతో ఉండేటట్టుగా ఇలా వండుకుంటే చక్కగా వాళ్ళు తిననని పేచి పెట్టరండి. రోజుకు ఒక ఐటెం అనమాట. ఒకరోజు పులిహోర అలా చేస్తాను ఇప్పుడు. దీంతోపాటు కొద్దిగా పెరుగు చట్నీ లాంటిది కూడా చేశాను. కొద్దిగా కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి చేశాను. ఇంకా ఇంతే, ఇంకా పేచి ఏమి ఉండదండి, హ్యాపీగా తినేస్తాడు. తనకు టిఫిన్ తిని తను రెడీ అయిపోవడం అయిపోయింది. నాకు కూడా తన్ని పంపించేస్తే చాలా ఒక పెద్ద పని అయినట్టు ఉంటుందండి. ఇంకా డాబా పైకి వచ్చానమాట బట్టలు ఆరేయడానికి. వాషింగ్ మిషన్ కొన్న దగ్గర నుంచి మాత్రం నిజంగా ఒక పెద్ద బర్డెను, పెద్ద పని తప్పినట్టు అనిపిస్తుంది. అంటే అఫ్కోర్స్ ఇదివరకు మా పైడం ఉతికేదిలేండి, కానీ అంతకన్నా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అబ్బా భలే చాలా బాగుంది, ఇంత మంచి హ్యాపీనెస్ని ఎందుకు మనం ఇన్నాళ్ళు వదులుకున్నాము అని అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ నుంచి కూడా మా ఇంట్లో బట్టలు ఉతకడానికి అమ్మాయి ఉన్నా సరే మా బాబాళ్ళ కొత్త షర్ట్స్, మా హస్బెండ్ ఖద్దర్ షర్ట్స్, నావి కొన్ని మంచి మంచి శారీస్, ఇవేమీ కూడా పనమ్మాయికి వేసేదాన్ని కాదండి. ఇప్పుడు వాషింగ్ మిషన్ కొన్న తర్వాత కూడా ఆ ప్లాన్ అయితే ఏం మార్చలేదు. ఎందుకంటే ఇవన్నీ చాలా కాస్ట్లీవి, ఒకే మిషన్లో వేసినా కూడా పాడైపోతాయి అని చెప్పేసి అవన్నీ కొంచెం ఎక్కువ అయిన తర్వాత ఒక్కసారే డాబా పైకి తీసుకెళ్ళి చక్కగా సింపుల్గా నేనే వాష్ చేసేసి చక్కగా ఆరబెట్టేసుకుంటాను నీడ పట్టిన. అలా అయితే బట్టలు ఎంతకాలమైనా పాడవు అనేది నా నమ్మకం అండి. అందుకే మా బట్టలు కూడా ఎప్పుడు బాగుంటాయి, ఎన్ని సంవత్సరాలైనా కూడా. ఇంకా ఈ పనులన్నీ అయిన తర్వాత నేను వంట కొంచెం లేట్గా చేస్తానండి. నేను ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఈరోజు ఏంటంటే వంకాయ మసాలా కర్రీ. నేను రీసెంట్గా చూపించాను కూడా, కారం ఎక్కువ వేయకుండా అల్లము పచ్చిమిర్చి ఎక్కువ క్వాంటిటీలో వేసి అదే కారం అనమాట. కాకపోతే చూడటానికే మనకి కొంచెం తెల్లగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ కూర వంకాయ కూర ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది. అందుకని నేను రెసిపీని అయితే షేర్ చేయట్లేదు. దీంతోపాటు వంకాయ, బీరకాయ, టమాటా వీటన్నిటిని కలిపి రోటి పచ్చడిలాగా చేశానండి. ఇంకా వంట అంతా అయింది. చాలా వరకు అయితే గిన్నెలు ఉన్నాయి, వాటన్నిటినీ తోమేసుకున్నానండి. మీతో చెప్పాను కదా,
గిన్నెలు ఎన్ని ఉన్నా కూడా బండెడు గిన్నెలు ఉన్నా కూడా ఏ మాత్రం అలుపు లేకుండా చక్కగా తోమేసుకుంటానండి. బట్టలు మడత పెడతాం కూడా అలాగే చేస్తాను. కాకపోతే బట్టలు ఉతకటమే కొంచెం కష్టమైన పని అనమాట. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. చెప్పాను కదా, ఈరోజు వంకాయ చక్కగా మసాలా కర్రీ ఇలా రోటి పచ్చడిలాగా చేసుకున్నానండి. దీనికి కాంబినేషన్గా నెయ్యి ఉంటే కూర కన్నా కూడా ఎక్కువ పచ్చడే మా ఇంట్లో అయిపోతుందండి. మధ్యాహ్నం లంచ్ అయ్యేసరికి కూడా కూర కొంచెం అలాగే ఉంది, పచ్చడి మాత్రం 3 వంతులు అయిపోయిందండి. నెయ్యితో శుభ్రంగా తినేస్తారు ఎవరైనా సరే. ఇప్పుడు మీరు చూసేదన్నీ కూడా మసాలా దినుసులండి. లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, ఇవన్నీ బిర్యానీలో వేసే ఐటమ్స్ ఇవన్నీ కూడా మా విజయవాడ మోడర్న్ సూపర్ మార్కెట్లో చాలా ప్రీమియం క్వాలిటీ, చాలా చాలా రీజనబుల్ రేట్స్లో దొరుకుతాయండి. ఎన్నో సంవత్సరాల నుంచి అయితే నేను ఈ మసాలా దినుసులు అక్కడి నుంచే తీసుకొస్తున్నాను అనమాట. ఈసారి మీకు చూపించాలి అని ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. మీరు నెక్స్ట్ టైం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక్కసారి ట్రై చేయండి. అన్నీ కూడా వాళ్ళు దుబాయ్ నుంచి తీసుకొస్తారేమో అనిపిస్తుందండి. అంత బాగుంటాయి, పైగా ఏంటి ఇంత తక్కువ రేటా అనిపిస్తుంది. ప్రతిదీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి క్వాలిటీ. స్మెల్ కానివ్వండి, ఏది ఎన్ని రోజులైనా కూడా పోకుండా ఉంటుంది. అందుకే ఒక్కసారి నేను తెప్పించుకుని వీటన్నిటిని కూడా చక్కగా గాజు సీసాల్లో పోసుకొని స్టోర్ చేసుకుంటానండి. ఓకేనా? ఓకే అండి, ఇది ఈరోజు మన వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.